శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. చారుమతి. అసలు చారు అంటే ఏంటో తెలుసునా? చారు అంటే అన్ని విధాల శ్రేయస్కరంగా సహకరించే, ఎవరికి? భర్తకి అనుగుణంగా, అంటే భర్తకి నచ్చే విధంగా. ఉదాహరణకి ఇద్దరు భార్యాభర్తల్లో భర్తకు సంబంధించిన వ్యక్తులు ఎవరో స్నేహితులో, మిత్రులో, లేకపోతే బంధువులో ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు భర్త సేవ కన్నా గొప్పగా ఆ భార్య వంటల్ని, అన్నయ్య గారండి కూర్చోండి, కాళ్ళు చేతులు కడుక్కోండి, బాగున్నారా అని కులాసా ప్రశ్నలు వేసి, మీరు ఈరోజు మా ఇంట చేయి కడగందే నేను మిమ్మల్ని మీ ఇంటికి పంపించను అని ఆత్మీయతతో వంట వండి మరుక్షణం ఆ వచ్చిన అతిథి కూడాను పరమ సంతోషంతో కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చుంటాడట పీట మీద. అప్పుడు ఆవిడ నిండైనటువంటి గాజులతో, పుణ్యశ్రీకి కావలసినవి ఏంటి? 5. 1 నుదుటన పెట్టుకునే కుంకుమ, ముఖానికి కాళ్ళకి సూత్రాలకి అలుదుకునే పసుపు, చేతుల నిండా గాజులు, ముక్కుకు ముక్కెర, మెడలో సూత్రం. ఈ సూత్రం, ఈ గాజులు గలగలతో సాక్షాత్తు పరమేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడికే జ్ఞానాన్ని, జ్ఞానభిక్షగా అన్నదానాన్ని ఒసిగినటువంటి అన్నపూర్ణా భవానీలాగా తన చేతి గలగలలతో గరిటె పట్టుకొని వచ్చిన అతిథికి ఆనందంగా భర్తతో పాటుగా కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తూ ఉంటే, ఆ భోజనం స్వీకరించిన భోక్త ఆ భోజనాన్ని పూర్తిగా స్వీకరించి తృప్తోస్మి అని మంచి తీర్థం తీసుకొని ఎన్నిసార్లు త్రేపుతాడో ఆ ఇంట కొలువై ఉన్న పరమాత్ముడు, ఎక్కడ? పూజా మందిరంలో ఉన్న పరమాత్ముడు ఆలకిస్తూ ఉంటాడట. ఓ, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి తిథి, నక్షత్రం, వారం, వర్జ్యం చూడకుండా ఈ ఇంటికి వచ్చాడు, పరమ భాగవతుడై వచ్చి కూర్చున్నాడు, చాలా సంతోషంగా ఆ పదార్థాన్ని నా ప్రసాదంగా స్వీకరించాడు అని ఆనందపడిపోతాడట పరమాత్ముడు. తాను తిన్నంత ఆనందం పొందుతాడు. అందుకనే అతిథి విష్ణు స్వరూపం అని చెప్పారు. విష్ణువు అంత తొందరగా లొంగే దైవం కాదు. చాలా పరీక్షలు పెడతారు నారాయణమూర్తి. ఎప్పుడైతే చారుమతి అంత గొప్పదైనటువంటి పాతివ్రత్య ధర్మం కలిది. భర్త యొక్క అడుగుజాడల్ని, భర్త పూజ చేస్తుంటే ఆయన మంగళహారతి ఇచ్చిన వెంటనే ఆవిడ అక్కడ కూర్చొని గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, చావరం వీచయామి అనగానే అంతవరకు పూజ చేసి అలసి సొలసిన భర్తని, పరమాత్ముణ్ణి సేద తీర్చేందుకు గీతం శ్రావయామి అనగానే చక్కగా అమ్మవారి కీర్తన అందుకోవడం, అలాగే నృత్యం దర్శయామి అనగానే తనకు నచ్చిన విధంలో పరమాత్ముడికి ఆనందాన్ని కలిగిస్తూ నృత్యం చేయడం. ఇవి చేయడం వల్ల అప్పటిదాకా అనుష్ఠానం చేసిన భర్తకి మనస్సు యందు పరమాత్ముడి యొక్క దివ్య రూపాన్ని చూపించగలిగే శక్తి భార్య కలగజేయడం. భర్తకు అనుగుణంగా ఆయన సేవని తన జీవిత పరమావధిగా చేసేటటువంటి పాతివ్రత్యం కలది కాబట్టి చారుమతి. ఏతత్ శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.